మందికి పంపేసి 100 people లైక్డ్ మై వైఫ్. సిగ్గులేదని ఆయన మీ ఆవిడని 100 మంది లైక్ చేయడం ఏంటో ఎవడైనా వింటే నవ్వుతాడు. మీ ఆవిడని నువ్వు లైక్ చేయాలి, ప్రపంచం అంతా లైక్ చేయాలా? ఈ ఫోటో అందులో పెట్టాలా? వాళ్ళందరూ కామెంట్స్ అవసరమా? ఒక ముక్కు బాగలేదు, మూతి బాగా, వాళ్ళ ఆవిడ కాదుగా మరి అంటాడు. వెంటనే ఫీలింగ్ రాదా ఇక్కడికి? ఇవి దాచుకోవలసిన విషయాలమ్మా, రహస్యంగా ఉండాల్సిన విషయాలు. ఎప్పుడు ఫోటోలు పెట్టకూడదు. అలాగా ఏ ఫోటోలు పెట్టాలో, ఏ ఫోటోలు పెట్టకూడదో, ఏ వ్యాఖ్యానాలు చేయాలో, ఏవి చేయకూడదో నేర్చుకోవాలి. అదే సంస్కారం అంటే. ఇంట్లో ఏదో అమ్మా నాన్న దెబ్బలాడుకున్నారు, నీ వయసుకు నీకేదో కంగారు అనిపించింది, వెంటనే దాన్ని ఫేస్బుక్లో పెట్టేస్తావా? కొంపలు అంటుకుపోవా? అవతల వాళ్ళు ఎవరో చూస్తే కామెంట్ చేయరా? నీ మొత్తం నీ జీవితం మీద ఒక మరక పడిపోదా మీ అమ్మా నాన్న కారణంగా? ఇంత చేస్తే ఆ దెబ్బలాట ఎంతంటే, సంసారంలో దెబ్బలాటంటే టీ కప్పులో తుఫాన్ అమ్మ, పొద్దున్న వచ్చింది మధ్యాహ్నానికి పోతుంది, పెద్ద విషయం అది. వాళ్ళే సర్దుకుంటారు. దాన్ని మనం పెట్టేస్తున్నాం. ఇవాళ స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది, గమనించండి. నేను చివరిగా ఒక్క మాట చెప్పి సెలవు తీసుకుంటా. మనిషి కనిపెట్టిన విషయాల్లో 3 అద్భుతాలు